కారులో డ్రైవర్ మీద కేసు పెడతారా, కారులో ఉన్నోళ్ళు అందరి మీద పెడతారండి? కారు డ్రైవర్ మీద పెట్టారు, ఇటు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అది ఎట్ట పెడతారండి? అది ఎట్ట పెడతారు? ఏ రూల్ ప్రకారం? నీకు కొత్త చట్టం, రెడ్ బుక్ కొత్త చట్టం వచ్చింది, ఏమన్నా కొత్త రాజ్యాంగాన్ని ఏమన్నా సృష్టించారా? జగన్మోహన్ రెడ్డి కాదుగా, విడుదల రజనీ అంటే, రాంబాబు అంటే, ఇంకా కారులో ఉన్న వాళ్ళందరి మీద పెడతారు. ఎట్లా అండి ఇది? ఎట్ట చట్టం? రేపు పొద్దున పసుపోతుంది. ఇది కారులో ఉన్నోళ్ళు అన్నారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు 18 మంది చనిపోయారు. ఆయన అప్పుడే మా జగన్మోహన్ రెడ్డి గారు మీరన్న మా 5 ఏళ్ళు మేము అరెస్ట్ చేయలేదే. అదేవిధంగా గుంటూరులో ఎన్ఆర్ఐ వచ్చి చీరలు పంచి పెడుతుంటే ఆయన 4-5 చచ్చారు, మేమే అరెస్ట్ చేయలేదే. అదేవిధంగా నారా లోకేష్ గారు కుప్పం నుంచి పాదయాత్ర పెట్టినట్టు సొయ్యానాళ్ళ మేనమామ ఆయన కూడా ఆ తొక్కిడిలో ఆటల్లో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు, మేమేం మాట్లాడలేదే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, అప్పుడు దాకా నిన్న కాక మనం మీ గవర్నమెంట్ వచ్చింది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింహాచలం గోడ పట్టడం ఏంటండి? 9 మంది మరణించడం ఏంటండి? ఏంటిది? ఏం చేశారు దాని మీద? ఏం చేశారు మీరు? విచారణ జరిపి చేస్తున్నారు, విచారణ జరుపుతున్నారు కదా. ఏంటి విచారణ పేరుతో మీరు వ్యాంగ్యం చేసి ఆ విచారణ దోషులందరూ ఏదో కన్నీళ్ళగా ఒకరిని 2 సస్పెండ్ చేసినట్టు ఏదో చెప్తే, అసలు 9 మందికి ప్రహరీ గోడ కింద, కట్టే ప్రహరీ గోడ కింద వాటి చచ్చిపోవడం ఏంటి సార్? ఏమి ఇది ఏం రాజ్యం? మీరు చేశారు, మేము చేస్తే గోదావరి పుష్కరాల్లో 18 మంది చచ్చిపోయినట్టు చంద్రబాబు నాయుడు మీద అక్కడ ఉన్న వాళ్ళ మీద కేసు కట్టాలా, గుంటూరులో చీరలు పంపినట్టు కేసు కట్టాలా, నారా లోకేష్ మీద కేసు కట్టాలా, ఇవన్నీ కట్టాలా. అయినా మీరు అన్నాడు మా పార్టీలో ఒకళ్ళు 2 ఏదో తప్పుడు మాటలు మాట్లాడి వాళ్ళు అరెస్ట్ చేసుకోండి, మేమే వాళ్ళని సపోర్ట్ చేయట్లా.